నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ సువర్ణ వ్యాలీ కాలనీ వాసుల శాంతియుత నిరసన. తమ కాలనీలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. పాలకొండ ఎంపీడీఓపై చర్యలు తీసుకోండి. ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్. రామచంద్రపురంలో 600 చిన్నారులతో శ్లోక పఠనం. వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు. విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అరుదైన ఆధ్యాత్మిక శోభతో వెలిగింది. ఆదివారం ఆలయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవనీయ జడ్జి శ్రీ జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ వేంద్ర త్రినాథరావు వారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు, ఆలయ అర్చకులు, వేద పండితులు, నాదస్వర బృందం వేద మంత్రాల మధ్య స్వామివారిని దర్శించుకునేందుకు వారిని ఆహ్వానించారు. ముందుగా ఆలయ సాంప్రదాయం ప్రకారం కప్పస్తంభంను ఆలింగనం చేసుకున్న జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ బేడ మండపం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి మూల విరాట్ను దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు మరియు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి సత్కరించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ సువర్ణ వ్యాలీ కాలనీ వాసులు తమ కాలనీలో సాగుతున్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. కాలనీ వాసులు ప్రధానంగా సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్, నీటి సమస్యలను ప్రస్తావించారు. సరైన రోడ్లు లేకపోవడం వల్ల వర్షాకాలంలో మట్టి, బురద గుంతలు, రాకపోకలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సమీప జనప్రియ అపార్ట్మెంట్ నుండి కాలనీలోకి డ్రైనేజ్ నీరు వస్తుండటంతో చెడు వాసన, దోమల ఉత్పత్తి, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కాలనీ నాయకులు మాట్లాడుతూ సీసీ రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలి. బయట అపార్ట్మెంట్స్ నుండి డ్రైనేజ్ నీరు వదిలే సమస్యను ఆపాలి. ఇది ప్రాథమిక హక్కు. ఆలస్యం అసహ్యం అని హెచ్చరించారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత కోసం శాశ్వత పరిష్కారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే నో రోడ్స్ నో ఓట్స్ అంటూ సంక్షిప్త హెచ్చరిక జారీ చేశారు. నిరసనలో ఆర్టీసీ సువర్ణ వ్యాలీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్ల కోసం రోడ్ల కోసం రోడ్ల కోసం రోడ్ల కోసం కావాలి కావాలి
కావాలి కావాలి పోవాలి 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 రోడ్ల కోసం రోడ్ల కోసం రోడ్ల కోసం we want పోరాడుతున్నారు. మాది సువర్ణ వ్యాలీ ఆర్టీసీ కాలనీ అమీన్పూర్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది. గత 15 సంవత్సరాల నుంచి మాకు ఇంతవరకు సీసీ రోడ్లు లేవు మా కాలనీలో. ఎంతోమంది రాజకీయాలు మాకు హామీలు ఇస్తూనే ఉన్నారు. ఎలక్షన్ల ముందు హామీలు, ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు. సో ఇలా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేము మోసపోతూనే ఉన్నాము. ఇక మోసపోవడం మా వల్ల కాదు. సో ఎన్నో శిలాఫలకాలు, ఎన్నో కొబ్బరికాయలు కొట్టినా కానీ మా కాలనీకి మాత్రం ఓన్లీ మాటలు తప్ప చేతలు లేవు. ఇంతవరకు చేతలు మాత్రం లేవు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మేము మీకు చూపించగలుగుతాము. ఎన్నో శిలాఫలకాలు, కొన్ని వందల వేల కొబ్బరికాయలు కట్టారు కానీ ఓన్లీ మాటలు మాత్రమే, చేతలు మాత్రం లేదు. వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ సీసీ రోడ్స్. ప్రతి చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్, ఫార్మసీ వాళ్ళు, ఎంప్లాయీస్ అందరూ ట్యాక్స్ పేయర్స్. ఒక్కొక్కరు అప్రాక్సిమేట్గా మేము కౌంట్ చేస్తే 60,000 crores 60 crores మేము పే చేస్తున్నాం పర్ యానం. కానీ మాకు ఇంతవరకు బేసిక్ కమ్యూనిటీస్ లేవు. మట్టి రోడ్లో ముదుగుతున్నాం, మురికి కాలువల మధ్య బతుకుతున్నాం. చాలా యాక్సిడెంట్లు ఈ రోడ్లో, ఈ పక్కనున్న పార్క్ రోడ్లో ఒక గర్భిణీ మహిళ వెళ్తే డెలివరీ అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి. అలా ఉన్నాయి మా పరిస్థితి రోడ్లు. గత ప్రభుత్వంలో మాకు హామీ ఇచ్చిన మాట నిజమే. ఆ హామీని పట్టుకొని మేము ఎంతోమంది పార్టీల చుట్టూ తిరగడం జరిగింది, పార్టీ జెండాలు కప్పుకోవడం జరిగింది. కానీ మాకు మాత్రం మాటలు మాత్రమే, హామీలు నెరవేరలేదు. తీసుకెళ్ళాం, కలిసాం అన్నిసార్లు. ఆర్టీసీ కాలనీ. నా పేరు శ్రీనివాసరాజు. నేను ఈ కాలనీకి 2007లో వచ్చాను. అప్పుడు వచ్చిన కాడి నుంచి ఇప్పటికి మ్యాక్సిమం అంటే ఒక 2 రోడ్లు పడి తప్ప కానీ ఏ రోడ్లు వేయలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎవరైతే రాజకీయంగా ముందుకు వస్తున్నారో వాళ్ళకి రూలింగ్గా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా వచ్చినా సరే ఇదిగో వేస్తున్నాం అదిగో వేస్తున్నాం అని చెప్పి శిలాపలకాలు వేసుకుంటున్నారు తప్ప రోడ్లు అయితే వేయట్లేదు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మీకు ఈ కాలనీకి నేను 20 కోట్లు ఖర్చు పెట్టాను అని చెప్పిన వాళ్ళు కూడా ఇదిగో వేస్తాం అదిగో వేస్తాం ఏ రోడ్డు అవ్వట్లేదు. మీరు 2007 ఎలా ఉందో ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 10% గ్రోత్ తప్ప అంత మించలేదు. పక్కన ఉన్న శిల్పా కాలనీ కానీ, వెదిరి కానీ, రీసెంట్లీ శిల్ప కానీ అసలు ప్రతి రోడ్డు సీసీ రోడ్డు, చివరికి కార్నర్ కూడా సీసీ రోడ్లు వేస్తున్నారు. మరి మా కాలనీలో ఇంత ట్యాక్స్ పే చేస్తున్నాం. అందరూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దగ్గర కన్నా మా ఈ కాలనీలో 2000 కుటుంబాల పైనే ఉన్నాయి. ఇంతమంది కలిసి ఇన్ని లక్షలు ప్రాపర్టీకి ట్యాక్స్ కడుతున్నాం. అయినా సరే మాకు ఒక రోడ్లు కానీ ప్రాపర్టీ లేదు. కనీసం రోడ్లైనా చేస్తుంటే తర్వాత ఇంకో స్టెప్ బై స్టెప్ వెళ్దామంటే ఆ రోడ్లు కూడా వేయడానికి అవ్వట్లేదు. రోడ్లు వేయడం పోగా అక్కడ శిలాపలకం పెట్టుకుని అక్కడ 40 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు అని చెప్పేసి ఎవరన్నా ఇల్లు కట్టి గృహప్రవేశం చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఇల్లు కట్టకుండానే గృహప్రవేశం చేసినట్టు శిలాపలకం వేశారు తప్ప రోడ్డు వేయలేదు. అది అలాగే ఉంది. ఇప్పటికి దగ్గర జనవరిలో వేశారు. ఆల్మోస్ట్ సెప్టెంబర్ వచ్చింది. ఇప్పుడు వచ్చి ఏ డెవలప్మెంట్ లేదు. ఎప్పుడు అడిగినా ఇదిగో అదిగో అంటున్నారు తప్ప వాళ్ళని కలవమని వీళ్ళు కలవమని కలుస్తున్నారు తప్ప ఎవరైనా ఇదిగో చేస్తున్నారు తప్ప ఇన్ని సంవత్సరాల నుంచి చేసింది మ్యాక్సిమం అంటే ఒక 2-3 రోడ్లు వేశారు తప్ప ఇన్ని రోడ్ల మీద ఏ రోడ్డు వేయలేదు. కలిసాం, కమిషనర్ని కలిసాము, మా మాజీ కౌన్సిలర్ గారిని కలిసాము, మా ఎమ్మెల్యే గారిని కలిసాము, పాంటంగారెడ్డి గారిని కలిసాము, అందరం కలిసాం. కమిషనర్ గారికి రిప్రజెంటేటివ్ ఇచ్చాము. ఆ లెటర్ కూడా మా దగ్గర ఉంది. చేస్తాం అంటున్నారు. రోజులు గడుస్తున్న తప్ప ఏమీ చేయట్లేదు. ఇదైనా దృష్టిలో పెట్టుకుని మాకు రోడ్లనే వేస్తారండి. మన రీసెంట్గా వచ్చిన వర్షానికి మాకు శిల్పా కాలనీలో రోడ్లు వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ ఫ్లో ఎక్కువైపోయి మొత్తం ఆర్టీసీ కాలనీ మునిగిపోతుంది. రీసెంట్గా జనప్రియ వాళ్ళు కూడా గోడ కట్టారు కానీ ఆ గోడలోంచి కూడా వాటర్ కావాలని వదిలేస్తున్నారు. ఈ 2 వైపు నుంచి వచ్చి కాలనీ అంతా మా ఆర్టీసీ కాలనీ అంతా మునిగిపోతుంది. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, మీకు అన్ని టీవీకి ఇస్తాం మేము. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి గ్రామం వద్ద నిర్మిస్తున్న గురిపాటి బుచ్చి అప్పారావు విగ్రహ పనులు పరిశీలించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అక్టోబర్ 13 బుచ్చి అప్పారావు జయంతి రోజున విగ్రహం ఏర్పాటు చేయడానికి పనులు త్వరితగతిన జరుగుతున్నాయని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాలు. మనందరికీ తెలుసు తాటిపూడి రిజర్వాయర్ కట్టేటప్పుడు అప్పుడున్నటువంటి నాయకులు శ్రీ గురిపాటి బుచ్చప్పారావు గారు చాలా బాధ్యత తీసుకొని చాలామంది ఇక్కడ గవర్నమెంట్ని ఈ ప్రతిపాదన పెట్టించి గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ అలొకేట్ చేయించుకొని బడ్జెట్లో చిన్న ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక ధర్మంతో చాలా మంది దగ్గర ఫండ్స్ మోటివేట్ చేసి ఆ ఫండ్స్ అందరిలో కూడా ఇక్కడ రిజర్వాయర్ కట్టించడం జరిగింది. మనం
ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పేరు మీద నామస్కరణ చేస్తూ మరి అలాగే ఇక్కడ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం. ఆ విగ్రహానికి పనులు ఎలాగున్నాయి, ఏ రకంగా జరుగుతున్నాయి, రేపు ఆయన జన్మదినం రేపు అక్టోబర్ 13వ తారీఖు ఆ రోజు ఆయన విగ్రహం ఓపెన్ చేయాలని మనందరినీ పిలిచి గౌరవించి ఆయన చాలా గొప్పతనాన్ని అందరినీ కూడా ప్రధానికాన్ని అందరూ కూడా తెలియజేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఆ కార్యక్రమాన్ని ఎలాగ ఉంది, ఏం జరుగుతుందని విశ్లేషించడానికి రావడం జరిగింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో శ్రీ శాఖ నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో 600 మంది చిన్నారులు శోకపఠనం నిర్వహించారు. BHEL LIG పరిధిలోని శ్రీకార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగిన కార్యక్రమం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్కార్ఫ్ ఆఫ్ ట్రెడిషనల్ లో నమోదు కావడానికి చేపట్టబడింది. భరతనాట్యాచారిణి కోమలి శంకర్ ఈ కార్యక్రమానికి ప్రధానంగా ముందడుగు వేయడం అభినందనీయమని సంగీత నాట్యాచారులు శేషుబాబు పేర్కొన్నారు. చేసినందుకు తల్లిదండ్రులకు, అలాగే గురువులకు, అలాగే ఆత్మీయ అభిమానులకు, మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ ప్రోగ్రాం ఇంతవరకు సక్సెస్ అవ్వడం కారణం మా యొక్క సపోర్టర్స్, అలాగే ఎల్ రమేష్ అన్న గారు, అలాగే నరేంద్ర గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, సుధాకర్ యాదవ్ గారు, ఇలా అందరూ కూడా మాకు సపోర్ట్ చేయబట్టి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయిందండి. వండర్ బుక్ ఆఫ్ ది రికార్డ్ అనేది ఈ ప్రోగ్రాం అనేది చాలా సక్సెస్ అయింది సార్. అందరికీ ధన్యవాదాలు. మీరు మాట్లాడండి. ఏదైతే 580 మందితోటి కూచిపూడి, భరతనాట్యం ఇలాంటి కార్యక్రమాలలో మరి వరల్డ్ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు దీని మాకెంతో మంచి రోజుల కిందమే చెప్పడం జరిగింది. వారికి మేము అక్కడ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ వర్షాభావ ప్రభావం వల్ల ప్లేస్ కొంచెము టైట్ అవుతుంది, కొద్దిగా ప్లేస్ సరిపోకపోవచ్చు అని చెప్పి మళ్ళీ దాన్ని ఇక్కడికి చేంజ్ చేసి మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది. వారికి మరి యొక్క వరల్డ్ ఏదైతే వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమము మరి వాళ్ళకు రావడము, వాళ్ళు చేయడము ఎంతో సంతోషకరంగా భావించి వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు బింగి నరేందర్ గౌడ్. నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్కు ఇండియా చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నాను. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది 170 దేశాల్లోని రికార్డ్ సంస్థ. ప్రతి సంవత్సరం జనవరిలో రికార్డ్ సంస్థలో ఈరోజు కోమలి శేఖర్ గారు 600 మంది విద్యార్థులచే నృత్యరూప కార్యక్రమం శ్లోకపట్టణం అనే 8 శ్లోకాలు తీసుకొని ఇలాంటి ముద్రల ద్వారా ఒక రికార్డ్ చేయడం అనేది ఇదే మొట్టమొదటిసారిగా జరిగింది. ఈ రికార్డు గతంలో కూడా చిన్నజీవ స్వామి గారి నేతృత్వంలో జరిగిన రికార్డు కన్నా ఈ రికార్డు బ్రేక్ చేసుకుంటూ మన కోమలి శేఖర్ గారు జీవించినందుకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో ఈ కార్యక్రమం నమోదని తెలియజేసినందుకు చాలా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ. నృత్య కళానికేతన్ వారి ఆధ్వర్యంలో గౌరీ శంకర్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక చక్కని కార్యక్రమం జరగడం ఈ ప్రాంతం అంతా చాలా సంతోషంగా గర్విస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఈ ప్రాంతంలో ఇక్కడ నమోదు చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఇంతమంది 600 మంది చిన్నారులతో శ్లోక పఠనం అనేది చాలా ఒక ధైర్యంతో కూడుకున్నటువంటి విషయం. అట్లాంటి ఆ విషయాన్ని సుమారు 3 నెలలుగా ప్రాక్టీస్ చేస్తూ మరి 3 నెలల నుంచి కష్టపడుతూ చాలా దిగ్విజయంగా చేసినటువంటి కోమలి శంకర్ గారికి వారి ఫ్యామిలీకి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు కూడా
ఆ యొక్క అభయాంజనేయ స్వామి, ఆ సచ్చిదానంద స్వామి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మన సాంప్రదాయాలను, మన దేశ సాంప్రదాయాలను, మన సాంస్కృతిక సాంప్రదాయాలు, మన సనాతన ధర్మాన్ని కూడా ఇది మంచి కాపాడే విధంగా ఉందని చెప్పేసి, ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి, ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా పెంపొందించవలసిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు మన BHAL మన పంచముఖ హనుమాన్ టెంపుల్లో శ్లోకపట్న కార్యక్రమం ముందు మేము 500 మంది అనుకున్నామండి. అలా 600 మంది వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు కొరకు మేము ఈరోజు చేస్తున్న మహత్ కార్యాన్ని దిగ్విజయం చేశారు. అందరికీ కృతజ్ఞతలు. అలానే స్పార్క్ ఆఫ్ ట్రెడిషనల్లో వండర్ బుక్ ఆఫ్ రికార్డులో మా శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ గురు కోమలి శంకర్ గారు నమోదయ్యారు. దాదాపు అభినయ దర్పణం నాట్యశాస్త్రం అనే 2 గ్రంథాలలో అభినయ దర్పణం మేము అందులో కొన్ని శ్లోకాలకి దీనికి ఫౌండర్ మన శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ గౌరీశంకర్ గారు, డైరెక్టర్ గౌరీశంకర్ గారు వారి ఆధ్వర్యంలో జరపబడింది. విజయవంతంగా పూర్తయింది. ఈ నమోదు శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ గురు కోమలి శంకర్ తరఫున కంప్లీట్ అయిందండి. దాదాపు 600 మంది శిష్య బృందంతో, 60 మంది గురువులతో, 40 మంది ఆత్మీయ అతిథులతో, ప్రత్యేక అతిథులతో ఈరోజు మన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ శ్లోకపఠన కార్యక్రమం స్పార్క్ ఆఫ్ ట్రెడిషన్లో నమోదయ్యింది. ఇంతగా మాకు సహకరించిన మీడియా మిత్రులకు, మా గురువులకు, ప్రత్యేక అతిథులకు అందరికీ మా శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ తరపున, శ్రీ గౌరీశంకర్ కోమలి శంకర్ గారి తరపున ప్రత్యేక కృతజ్ఞతలండి. అలానే తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా సహకరించారు. అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పాలకొండ ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. పాలకొండ మండలం సాధారణ సర్వసభ్య సమావేశ కార్యక్రమానికి నోటీస్ ఇచ్చిన పోలీసులు తనను అడ్డుకొని నన్ను అవమానం చేశారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పేర్కొన్నాడు. ఒక ఎమ్మెల్సీకే జులుం ప్రదర్శించిన పోలీసులపై ఆదేశాలు ఇచ్చిన ప్రోటోకాల్ పాటించని ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని ఈరోజు శ్రీకాకుళం జిల్లా సాధారణ సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహన్ రావు, ఎంపీపీ యు సురేష్ ముఖర్జీ, టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి పిలుపు ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల వసంతరెడ్డి, బండి నరసింహులు, తొంపల సీతారాములు, కాయల రమణ, ఎం సీతం నాయుడు, కరణం రాధమ్మ, జంపు కన్నతల్లి మరియు బెండి గోవిందరావు, లోలుగు కాంతారావు, ఎంపీపీ మొదలవలస చిరంజీవి డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి పిరియా విజయ మాట్లాడుతూ జిల్లా మొత్తం మీద ఇలాంటి సమస్య ఉందని, ఈ సమస్య పరిష్కారం తేలే వరకు కూడా ఏ సమావేశాలు నిర్వహించేది లేదని సభ మూకుమ్మడిగా బైకాట్ చేయడం జరిగింది. పాలకొండ సమావేశంలో గౌరవ శాసనమండలి సభ్యుల వారికి ఏదైతే అవమానం జరిగిందో జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫిజికల్ అసాల్ట్ జరిగిందన్న విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడింది నేను మీటింగ్ క్లారిఫికేషన్ వరకు నేను మాట్లాడతాను. మిగతా ఫిజికల్ అసాల్ట్ అనే దాని గురించి ఆయన ప్రివిలేజెస్ కమిటీకి వెళ్ళారు, చేశారు. ఎంపీడీఓ చేసింది, ముందు నోటీస్ ఇచ్చారు. మీరు మాట్లాడినప్పుడు నన్ను ప్రశ్న చేసినప్పుడు సమాధానం వినే ఓపిక మీకు ఉండాలి. మీరు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఎంపీడీఓ అలా చేయడానికి కారణం ఏంటి, ఎంపీడీఓ మీద మీరు చర్య తీసుకోలేదు, 4 రోజులు అయిందని అడుగుతున్నారు. 4 రోజులైనా ఇన్ని రోజులైనా నేను యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే నేను ఒక రిపోర్ట్ తెప్పించుకుని నా పని నేను చేస్తానని చెప్తున్నాను. మీకు క్లారిటీగానే నేను చెప్తున్నాను, ఇన్స్టెంట్ గా నేను చెయ్యలేను. ప్రోటోకాల్ ఉల్లంఘించిన ఎంపీడీఓ గారిని సస్పెండ్ చేయాలి. సభ్యుల యొక్క హక్కును కాపాడాలి. జిల్లా పరిషత్లో జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. అయితే ముందుగా ఇక్కడ మనందరికీ తెలుసు, మరి మన ఎమ్మెల్సీ అయినటువంటి విక్రాంత్ గారికి 4 రోజుల క్రితం మరి ఏదైతే అక్కడ జనరల్ బాడీ దీనికి వెళ్తున్నారో అప్పుడు ఆయనకి రాకూడదని చెప్పి ఆయన్ని ఎంపీడీఓ గారు చేతులతో చూడడం జరిగింది. మరి ఈరోజు మేము అడిగాం సభలో,
ఏంటి అంటే ఇవాళ ఒక ఎమ్మెల్సీ లాంటి స్థాయి వ్యక్తికే ఒక ప్రోటోకాల్ లేకపోతే సామాన్యమైనటువంటి ఎంపీటీసీ పరిస్థితి ఏంటి, జెడ్పీటీసీ పరిస్థితి ఏంటి, ఎంపీపీ పరిస్థితి ఏంటి, మరి స్థానికంగా ఉన్న మరి ఎవరైతే నాయకులు ఉన్నారో మా అందరికీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక ప్రోటోకాల్ అనేది ఇవ్వడం లేదు. గత జనరల్ బాడీలో మరి గౌరవ అచ్చెన్నాయుడు గారు వచ్చి దీని మీద చాలా పెద్ద క్లాసే పీకారు. ఏంటి అంటే మీ అందరికీ ప్రోటోకాల్ వర్తిస్తుంది, ఇది అందరికీ ప్రోటోకాల్ ఇవ్వాలి అని అందరికీ అధికారులు చెప్పినప్పటికీ కూడా అది ఎక్కడా కూడా మాటల రూపంలోనే ఉంది తప్ప ఎక్కడా ఎవరూ పిలవడం లేదు. ఇది మా అందరినీ అగౌరవపరిచినట్టే అని చెప్పాలి. ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, ఒక ఇచ్చాపురం నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్గా ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఫండింగ్ కూడా జిల్లా పరిషత్తే ఇస్తుంది. మరి అలాంటి వాళ్ళు మున్సిపాలిటీకి నీళ్ళు ఇస్తున్నప్పుడు ఇప్పుడు మేమేమి కాదనడం లేదు, వద్దనడం లేదు, కనీసం ఒక మాట మరి ఒక చైర్కి కూడా మర్యాద లేకుండా వ్యక్తిగతంగా ఇవ్వలేదు, ఒక చైర్కి కూడా ఆనర్ చేయకుండా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నా సరే ఒక మెసేజ్ కానీ ఇలా చేస్తామని కానీ ఒక మెసేజ్ ఇవ్వకుండా ఈరోజు ఎరువులకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వస్తున్నాయా వాళ్ళ కార్యకర్తలు ఇంటి దగ్గర ఆపుతున్నారు. కనీసం లోకల్ గా ఉన్న ఒక ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ తెలియట్లేదు. వాళ్ళు మాత్రమే వాళ్ళకే వాళ్ళ కూపన్స్ ఇచ్చి ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం వాళ్ళకే సపోర్ట్ చేస్తూ వాళ్ళకే అన్ని విధాలుగా ఇస్తున్నారు. మేము ఈ రోజు మరి విక్రాంత్ గారి మీద జరిగినటువంటి దీని మీద మేము అందరం కూడా న్యాయం జరిగేంత వరకు, ఎంపీడీఓ గారి మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము ఈ రోజు సభని వాకౌట్ చేసి మేమందరం కూడా జెడ్పీటీసీలు ఎంపీపీలు అందరం మూకుమ్మడిగా మేమందరం వాకౌట్ చేయడం జరిగింది. మరి ఈ విషయంలో ఎంపీడీఓ గారి మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము ఎలాంటి సభలు నిర్వహించాం. ఆయన తప్పకుండా కలెక్టర్ గారు కానివ్వండి, సిఇఓ గారు కానివ్వండి తక్షణంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. దీని మీద ఏ చర్యలు తీసుకున్నారో కూడా వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా ఊరూరా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. పట్నంలోని బీరప్పనగర్ లో మైత్రి మహిళా సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. సందర్భంగా మైత్రి మహిళా సొసైటీ సభ్యులు సంయుక్తంగా మాట్లాడుతూ మొదటి రోజు ఏర్పాటు చేసిన ఎంగిరిపూల బతుకమ్మను తీరొక్క పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను ఒకచోట ఉంచి ఆడపడుచులు ఆడి పాడి సందడి చేయడం జరుగుతోందని తెలుపుతూ రంగురంగుల పూలతో అందంగా పలకరించిన బతుకమ్మలతో స్థానిక పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లి ఆటపాటలతో నృత్యాలతో ఆడిన అనంతరం బతుకమ్మను నిమజ్జనం చేయడం జరుగుతుందని పేర్కొంటూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా 9 రోజులు ఈ పండుగను జరుపుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మైత్రి మహిళా సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ముందుగా బతుకమ్మ పండుగలో చూసినట్లయితే మహిళల యొక్క విశిష్టత అనేది తెలియజేస్తుంది. బతుకమ్మ పండుగలో తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ అని ఉంటుంది. దీనిని మనం చూసినట్లయితే తల్లి మొదటి గురువు, పుట్టేటువంటి ఆడపిల్లలకు కావచ్చు మగపిల్లలకు కావచ్చు మొదటి గురువు తల్లి అనేటువంటి విశిష్టతను కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మ ఒక ఉద్యమ కెరటమై నిలిచింది. సాధించుకున్నటువంటి తెలంగాణలో ఆడవారికి వారి యొక్క ఆర్థిక సంసిద్ధత రావాలని, ఆర్థికంగా ఎదగాలని, ఆడపిల్లలను కడుపుల్ని చంపుకోకుండా ఆడపిల్లల్ని అందరము పుట్టనిచ్చాలి, కంపల్సరీ వారికి ఒక మంచి గౌరవం ఇవ్వాలి. ఆడపిల్లలను పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం, వారి యొక్క మంచి బంగారు భవితనిద్దామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. దేవుడిని పూలతోటి పూజించే మనము ఈరోజు పువ్వులనే పూజించే సంస్కృతి మనది. తెలంగాణ ఒక విశిష్టత, ఒక సంస్కృతి సంప్రదాయాన్ని ఎప్పుడు తరతరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాము. ఇలాగే ఈ తరాలకు కూడా అందించాలని అనుకుంటున్నాం. ఎక్కడా లేదు ఈ ఒక తెలంగాణలో తప్ప. చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మహిళల పండగ చిన్నలు పెద్దలు ఏజ్ తేడా లేకుండా కులమత భేదాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అంటే ఒక తెలంగాణలో చాలా బాగా జరుపుకుంటామండి. భారతదేశాన్నే ప్రపంచ దేశాల లోపల సంస్కృతి సంప్రదాయాలకి పేరు పొందినటువంటి మన దేశం లోపల మన తెలంగాణలో జరుపుకున్నటువంటి ఈ బతుకమ్మ పండుగ అనేది చాలా విశిష్టతను సంపాదించుకున్నది. దేశ విదేశాల లోపల కూడా మన సంస్కృతిని సంప్రదాయాలను తెలియజేసేటువంటి చాటి చెప్పేటువంటి ఈ బతుకమ్మ పండుగను మరి ప్రతి ఒక్క పువ్వుని తీసుకొచ్చి మనం పూజిస్తున్నాం. ఇందులో ఈరోజు తొర్రూరులో
బీరప్ప నగర్ లోపల మైత్రి మహిళా సొసైటీ ఆధ్వర్యం లోపల ప్రతి సంవత్సరం కూడా ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని ఇందులో ఉన్నటువంటి మహిళలందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకోవడం అనేది కలిసికట్టుగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఈ సంస్కృతిని ఈ సంప్రదాయాన్ని భావి భారత పిల్లలకి కూడా మళ్ళీ ఈ సంప్రదాయాన్ని అందిస్తూ మరి ఈ పండుగ యొక్క విశిష్టతను చాటి చెప్తూ మేము ఒక సొసైటీని నిర్వహించుకుంటూ దానిలో భాగంగా అన్ని ఆర్థిక అవసరాలను కూడా దీనిలో ఒకరికొకరు చేయూతగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. మేము బీరప్ప నగర్ మైత్రి సొసైటీ మేము 50 మంది మేము సభ్యులము అందరం కలిసిమెలిసిగా బతుకమ్మని ప్రతి సంవత్సరం సంతోషంగా ఆడుకుంటున్నాము. బతుకమ్మ శుభాకాంక్షలు. పూలను పూజించేటువంటి పండగ ఇది. ఇప్పుడు వర్షాకాలము, తర్వాత పూలు అన్ని రకరకాల రంగుల పూలు వస్తాయి. ఇవన్నీ ఔషధ గుణాలు ఉంటాయి. ఇవన్నిటిని మనం నీళ్ళలో కలపడం ద్వారా కూడా నీళ్ళలో ఉన్నటువంటి మలినాలను కూడా మనం తొలగించుకోవచ్చు. తర్వాత ఆడపడుచులందరూ ఒక దగ్గర చేరి ఆడుకోవడం వల్ల ఎంతో సందడిగా ఉంటుంది. వీళ్ళ యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి పండుగ. ఒక 1000 సంవత్సరాల నుండి జరుపుకుంటూ ఉన్నాం ఈ పండుగ. దీనికి సంబంధించి చాలా చరిత్రలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే నిజాం కాలంలో ఆడపడుచులు అనుభవించినటువంటి కష్టాలను పాటల రూపంలో మమ్మల్ని బ్రతికించమని వేడుకుని అంటే గౌరీదేవిని పూలతో గౌరమ్మగా బతుకమ్మగా పూజించి వాళ్ళ కష్టాలను బాధలను పంచుకొని ఆ విధంగా అమ్మవారికి చెప్పుకొని వాళ్ళ బాధలను తీర్చుకునేవారు. ఆ విధంగా మొదలైంది. ఇంకొక స్టోరీ కూడా ఉంది దీనికి. రాష్ట్రకూటులు తర్వాత చోళులు వాళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధంలో రాజరాజేశ్వరిని అక్కడ వేములవాడలో పూజించడం, అక్కడ శివుణ్ణి తీసుకెళ్ళి బృహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించడం, అంటే అమ్మ ఒకతే మిగిలిందని అమ్మను పూలలాగా పూజించి ఆ విధంగా బాధపడుతూ పాడుకున్నటువంటి పాటలు. ఈ సంవత్సరం కోలాహలం అనేది ఉంటుంది. కాకపోతే ఇంకిప్పుడు హద్దు మీరుతుంది. పండగ ఎలా జరుపుకోవాలనేది కొంచెం దాన్ని ఇంకా సాంప్రదాయకంగా జరుపుకుంటే చాలా బాగుంటుంది. సాంప్రదాయాలను మనం గౌరవించిన వాళ్ళం అవుతాం, ముందు తరాలకు చూపించిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ సువర్ణ వ్యాలీ కాలనీ వాసుల శాంతియుత నిరసన. తమ కాలనీలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. పాలకొండ ఎంపీడీఓపై చర్యలు తీసుకోండి. ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్. రామచంద్రపురంలో 600 చిన్నారులతో శ్లోక పఠనం. వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.